ఆ రకంగా ఆడకిల్లు ఉంటాయి, చిన్న చిన్న గుడిసెలు. ఈ కొండల్లో గొర్రెలను పెంచుకుంటూ జీవనం సాగిస్తారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది వాతావరణం. అద్భుతంగా ఉంది వాతావరణం ఇక్కడ. ఇట్స్ క్రేజీ. माशाअल्लाह. तभी तो मजा आएगा. थैंक यू चाचा. ओके जी, धन्यवाद. ओके सर. मैं आऊँगा, कॉल करूँगा. या मैं भी आऊँगा. या डेफिनेटली सर. ओके थैंक यू सर.
చర్యలు ఏమాత్రం వెలిగినా కానీ భయంకరంగా ఉండి దేవాలయం పక్కనే నది, పక్కన కొండ చర్యలు. ఇది ఇప్పుడు కూడా కష్టపడుతున్నారు దేశం కోసం. అర్రే ఎక్కు ఎక్కు ఎక్కు. C'est crazy. ఇవి బంగారపు వర్ణము ఉండగలిగిన కొండలు, సారీ బంగారపు వర్ణము కలిగిన కొండలు అనమాట ఇవి. వీటి మీద ఏమాత్రం సూర్యుడు కిరణాలు పడినా కానీ గోల్డెన్ కలర్లో మెరుస్తుంటాయి. ఇటువంటి కొండలు బడామీలో ఉన్నాయి. బెంగళూరు బడామీలో వెరీ ఫేమస్. ఆ తర్వాత నేను ఇక్కడే చూస్తున్నాను వీటిని. ఆక్సిజన్ సరిగా అందట్లేదు, నోటితో పీల్చుకోవాల్సి వస్తుంది. గ్రాస్ వెళ్ళినాక ఒకటి ఆక్సిజన్ సిలిండర్ తీసుకోవాలి, తప్పదు. సో ఎక్కడ ఏ సిచ్యువేషన్ వస్తుందో తెలియట్లేదు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో ఏ దేశం నుంచి వస్తున్నాడు? బ్రో హాయ్. ఫైన్ సార్. Where are you from? No, you're making a video? Yeah. Why don't you ask me? Close only. Okay. సో ట్రావెలింగ్ అంటే ఇప్పుడేదో చాలా సరదాగా తీసుకుంటున్నారు, కానీ ఏదో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసి పాపులర్ అయిపోయి మేము అక్కడ తిరిగాం ఇక్కడ తిరిగామని చెప్పుకుంటున్నాం. కానీ సో ఇప్పుడు మనం కలిసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో గత సంవత్సరం నుంచి ట్రావెల్ చేశారో ఇటలీ నుంచి, సో నెక్స్ట్ పాకిస్తాను, ఆ తర్వాత చైనా, ఆ తర్వాత జపాన్ వెళ్తాడంట. సో ఎటువంటి గోప్రో కానీ ఎటువంటి వీడియోస్ అప్లోడ్ కానీ ఇటువంటి ఏమీ చేయడంట. సో ట్రావెలింగ్ అంటే ట్రావెలింగ్ చేయాలి బ్రో. సో అంతమించి వాటిని అప్లోడ్ చేసి ఏదో కొంచెం అది కూడా డబ్బుపరం అయిపోయింది ఇప్పుడు. అందుకే నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేయను, నాకు నచ్చదు. సో నన్ను మటుకి ఇంప్లోడ్ చేయొద్దు, వీడియో కానీ అప్లోడ్ చేయొద్దు, ఇది తీసేయమని చెప్పాడు. సో అది ట్రావెలింగ్ యొక్క ఉద్దేశం అంటే అదనమాట. అతను మనశ్శాంతి కోసం అట్లా ట్రావెల్ చేస్తున్నాడు. ఏదో పక్కవారి కోసం ఏదో చూపిద్దామని చెప్పి ట్రావెల్ చేసేది అది బిజినెస్ అయిపోతుంది ఇప్పుడు. అందుకే నేను కూడా చాలా వరకు అప్లోడ్ చేయను, నాకు నచ్చదు. ఏదైనా సంతోషం ఉంటే నువ్వు పోయి అనుభవించాలి, కానీ పక్కవాడి సంతోషం అది చూపించాడు కదా అంతే కదా అనుకుంటే తప్పది. అందుకే నేను ట్రావెలింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రజెంట్ అయితే బింబాట్ అనే గ్రామంలో ఉన్నాను. అది గ్రాస్కి ఒక 10 కిలోమీటర్స్ 10 కిలోమీటర్ గ్రాస్ 6 కిలోమీటర్స్ లాంగ్లో ఉంది. సో ఇక్కడ నుంచి నేను కార్గిల్ వెళ్ళాలంటే 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి.
బిస్కెట్స్ తీసుకున్నాను. సో ఈరోజు నేనేం కుకింగ్ చేసుకోను, ఎందుకంటే కుకింగ్ చేసుకుంటే లేట్ అయిపోతుంది. ఫాస్ట్గా ట్రావెల్ చేయాలన్నమాట, కార్గిల్ వెళ్ళిపోవాలి. సో అందుకే రైస్ చెప్పాను. సో 120 రూపీస్ రైసు ప్లస్ బిస్కెట్స్. సో టోటల్గా 170 రూపీస్ అయింది ఖర్చు. ఈ ఎండ మటుకు చాలా భయంకరంగా ఉంది ఏడ కూడా. సో రైతులు ఏమో చలి పడుతుంది, ఉదయం పూట ఎండ కాస్తుంది. ये किस में डालना है? गूगल में किस में? एम पे एम पे ना है जो गंदी లక్ష్మి లక్ష్మి సో ఇది రైస్ తీసుకున్నాను, 120 రూపాయలు. చాలా బాగుంది రైసు. దాల్ పప్పు ఇచ్చారు, అదేవిధంగా నంచుకోవడానికి దోసకాయ కూరలు, దోసకాయ ముక్కలు, అదేవిధంగా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ. సో టమాటా చట్నీ ఉంది, చాలా అంటే చాలా బాగుంది టమాటా పచ్చడి. ఇంటికాడ బాగుంది, ఇంటికాడ ఉన్నట్టుంది. ధన్యవాద. ది చట్నీ మై హోమ్ इज वेरी फेमस इन आंध्र प्रदेश. ये हमारे नेपाल की भी चटनी है. नेपाल का चटनी. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత కడుపు నిండా అన్నం తిన్నాను. సో కొంచెం పప్పు వేసుకొని తిని కొంచెం టమాటా పచ్చడి తిన్నాను, అదేవిధంగా చివరిలో పెరిగిచ్చాను అనమాట. సో సంపూర్ణంగా ఈరోజు అన్నం అయితే తిన్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. సో దిస్ ద హోటల్. సో మనకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 దొరుకుతాయి. సో ఎవరైనా తెలుగు రైడర్స్ వచ్చేమైతే తెలుగు ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం మన ఫుడ్ దొరికే ప్లేస్ ఇది ఒకటే. సో అందరూ వచ్చి ఇక్కడ చేస్తే మంచిది. సో కొంచెం కడుపు నిండా అన్నం తెలుసు, అంత మించి ఇంకేం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దీది, ధన్యవాద్. ఫుడ్ చాలా బాగుంది, ధన్యవాద్. హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ అయితే కార్గిల్ మెమోరియల్ ప్లేస్లో ఉన్నాం అనమాట. సో కార్గిల్ వార్ సంబంధించిన మెమోరియల్ గేట్ దగ్గర ఉన్నాం. సో మన వెనకాల కానొస్తుంది అదేనమాట పూర్తిగా. సో మనకు కనిపించిన 3 వచ్చేసి పాకిస్తాన్ ఆర్మీ క్యాప్చర్ చేసిన ప్రాంతాలు అన్నమాట, హిల్స్. సో వాటిని ఆక్రమించే క్రమంలో, వాటిని తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో మన వీర జవాన్లు ఎంతమంది చనిపోయారు. సో వాళ్ళకి గుర్తుగా ఇక్కడ మెమోరియల్ అనేది పెట్టడం జరిగిందనమాట. సో నాకు లోపల ఎంట్రంగా ఉండగానే చాలామంది నవ్వుకోవటం ఏదైతే చేస్తున్నారు, కానీ ఆ చెప్పే జవాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంటతరి నీరు మట్టి కాగట్లేదు అనమాట. ఇది వాస్తవం. సో మనం కొంచెం ఒక ఏడుపు అంటే కొంతసేపు ఏడ్చినాక దుఃఖం వచ్చినాక సో మనం మాట్లాడేటప్పుడు మళ్ళా మాట కట్ అవుతుంది. సో ఆ యొక్క జవాన్ చెప్పేటప్పుడు కూడా మాట అనేది కట్ అవుతుంది. సో నేను ఆ తర్వాత అడిగాను, సార్ ఎందుకు మాట కట్ అవుతుందంటే, బాబు నేను ప్రతిరోజు దీనిలోకి వస్తుంటాను, ఎంతోమందికి వివరిస్తూ చెప్తుంటాను, వచ్చిన ప్రతిసారి నాకు ఇక్కడ ఏడుపే గుర్తు వస్తుంది. దేశం కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని చెప్పేసి
సో వాళ్ళ యొక్క గుర్తు ఈ విధంగా ఉంటుంది. సో వాళ్ళని చూసినప్పుడు మనం దుఃఖమే వస్తుంది కానీ చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి అని చెప్తుంటారు అనమాట. సో నైస్. సో టైగర్ హిల్స్, అదేవిధంగా రోహినో హాన్ అండ్ బట్రా టాప్ అనమాట. సో ఈ 3 మౌంటైన్స్ ఉన్నాయి. సో ఒకటి మౌంటైన్, ఫస్ట్ మౌంటైన్, సెకండ్ మౌంటైన్, థర్డ్ మౌంటైన్. ఈ 3 మౌంటైన్లు ఇక్కడే ఉన్నాయి అనమాట. సో వీటి మీదకి పూర్తిగా ఆక్రమించుకున్నప్పుడు వీటిని తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో సో పూర్తిగా మనకి ఇటువంటి ఫిరంగులు, సో ఇటువంటి బోషో గన్నులు అనమాట. ఇవి బోఫోర్స్ గన్నులు. ఈ గన్నులు పెట్టుకొని మన వాళ్ళు ఎదురు అటాక్ చేసి ఈ యొక్క ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది అనమాట. సో మనం మెయిన్ చూసాం కదా. సో అది వచ్చేసి విజయ్ కార్గిల్ వారికి గుర్తుగా అక్కడ 24 గంటలు 360 రోజులు జ్యోతి అనేది వెలుగుతూ ఉంటుంది. ఇంకొంచెం వెనక్కి వస్తే మనకి ఇక్కడ బోఫోర్స్ గన్స్గా వస్తాయి అన్నమాట. సో ఇది గన్స్ అనమాట. ఎంత పెద్దగా ఉన్నాయి చూసారు అప్పట్లోనే. సో ఈ గన్స్ పెట్టుకొని మన వాళ్ళు భయంకరమైన యుద్ధం చేసి మళ్ళీ ఈ యొక్క ప్రాంతాలను ఆక్రమించుకోవడం, అంటే మళ్ళీ ఈ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఇది మొత్తం ఇక్కడ మ్యూజియం అనమాట. లోపలికి ఎంట్రన్స్ లేదు. సో మనకి ఈ యొక్క కేటగిరీలో వీరమరణం పొందినటువంటికి గ్యాలరీ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. వీర చక్ర వచ్చేసి 4 రావడం జరిగింది. అదేవిధంగా యుద్ధ సేవ మెడల్, అంటే సో యుద్ధంలో గాయపడిన సైనికులకు ఎవరైతే చికిత్స చేసి వాళ్ళు కూడా వీరమరణం పొందడం జరిగింది అనమాట. సో అంటే ఒక పక్క యుద్ధం చేస్తూ ఒక పక్క మెడికల్ ట్రీట్మెంట్ అనేది చేయడం జరిగింది. అటువంటి వాళ్ళ కోసం ఇచ్చిన మెడల్స్ అనమాట ఇవి. సో అదేవిధంగా సేనా మెడల్. సో ఈ విధంగా ఈ కేటగిరీలో మొత్తం 4, 3, 7 ఇవ్వడం జరిగింది. సో ఇలా కొంచెం వెనక్కి వస్తే మనకి భారతదేశం కోసం కార్గిల్ వార్లో వీరమరణం పొందినటువంటి వీర సైనికుల యొక్క వాళ్ళ యొక్క పేర్లతో సహా మనకి ఇక్కడ ఉంచడం జరిగిందనమాట. సో వీళ్ళందరూ ఈ యొక్క హిల్స్ని మళ్ళీ రికవరీ చేసుకోవడంలో వీరమరణం పొందినటువంటి సైనికులు వీళ్ళందరూ కూడా. సో ఎందుకన్నా నేను చూపించలేదు, ఎందుకంటే లోపలికి ఎలా లేదు. సో ఎలా ఉంటే బాగుండేది. సో అదేవిధంగా ఇంకొంచెం మనం బ్యాక్ వస్తే మనకి ఇక్కడ ఒక మెమోరియల్ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి అక్కడ మ్యూజియంలో ఉంటుంది కదా. సో అదే మెమోరియల్ మనకి ఇక్కడ బయట పెట్టడం జరిగింది. సో ఈ కేటగిరీ వచ్చేసి మనకి ఇక్కడ ఏ యొక్క
బెటాలియన్ నుంచి ఎంతమంది పాల్గొన్నారు, ఎంతమంది వీరమరణం పొందారు. సో ఆ యొక్క బెటాలియన్ యొక్క ఉద్దేశం ఏంటి, పూర్తిగా ప్రతి బెటాలియన్కి ఒక ఉద్దేశం ఉంటుంది. సో అదేవిధంగా ప్రతి ఉద్దేశం మనకి ఇక్కడ వివరించడం జరిగిందనమాట. సో మనకి భారతదేశంలో పంజాబ్ అంటే ఒక పంజాబ్ అంటే వీర సైనికులకి మంచి వాల్యూ ఉంటుంది. సో మనకి అదే గుర్తుగా మనకి ఇక్కడ చూసుకోవచ్చు పంజాబ్ రెజిమెంట్ అని. సో 15 పంజాబీ రెజిమెంట్ పారామిలిటరీకి సంబంధించిన అన్నమాట. సో భారతదేశంలో రాజపుత్రులకు కూడా మనకి చాలా వాల్యూ ఉంటుంది. సో వాళ్ళ యొక్క వీర ప్రతాపానికి మనకి చాలా అంటే చాలా ఉంది అనమాట. సో దానికి గుర్తుగా మనకి ఇక్కడ రాజపుత్రులు చూసుకోవచ్చు. टॉपिक क्या बनाए? వీళ్ళందరూ వీరచక్ర తీసుకున్నటువంటి సైనికులు. సో కార్గిల్ వార్లో పాకిస్తాన్ సైనికులు కొండపైన వేసుకున్నటువంటి బంకర్లు అనమాట. సో ఆ కాలంలో ఈ విధమైన బంకర్లు ఉండేవి. సో ఇవన్నీ బంకర్స్ నమూనాస్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చూడటానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. జాతీయ జెండా రెపరెపలాడుతుందన్నమాట.
సో మీకు కానీ వీడియో నాకు నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి ప్లీజ్. మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యం. హే గైస్, గుడ్ మార్నింగ్. సో లాస్ట్ నైట్ నేను ఇక్కడే స్టే చేశాను. సో ఇక్కడి నుంచి వెళ్దాం అనుకున్నా కానీ నాకు కుదరలేదనమాట. సో ఇక్కడే స్టే చేయమన్నారు. ఓకే, బెటర్ ఆప్షన్ అని చెప్పేసి నేను స్టేయింగ్ అనేది చేశాను. సైకిల్ రాత్రి ఇక్కడ పార్క్ చేశాను. సో ఇదే అనమాట కార్గిల్ వార్ విజయ్ వాల్ అనమాట. సో వాతావరణం ఇక్కడ చాలా బాగుంది ఉదయాన్నే. సో మంచు పడే టయానికి వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అంటే చాలా అద్భుతంగా ఉండేది. సో క్యాంపింగ్ రాత్రి ఇక్కడే వేసుకున్నాను నేను. సో ఆల్సో ప్యాకింగ్ అయితే చేసుకున్నాను అనమాట. నైస్. సో ఇక్కడ నుంచి చూస్తే జెండా అయితే చాలా అందంగా ఉందన్నమాట. ఇది మహి ప్యూర్ వెజ్ డాబ్ అనమాట. సో రాత్రి ఇక్కడే స్టే చేసామని చెప్పాను కదా. సో ఇది ఉదయాన్నే ఓపెన్ చేశారనమాట. సో ఇది కార్గిల్ వారియర్ మెమోరియల్కి ఎదురుగానే ఉంటుంది. సో రాత్రి అసలు యాక్చువల్లీ నాకు ఇక్కడ పర్మిషన్ లేదు. సో నేను ఇండియన్ ఆర్మీ దగ్గరికి వెళ్ళి కొంచెం పర్మిషన్ తీసుకొచ్చుకొని ఇక్కడ రాత్రి టెంట్ వేసుకోవడం జరిగిందనమాట. సో కొంచెం సేఫ్గా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. లాస్ట్ నైట్ స్టేయింగ్ నౌ. బాయ్. థ్యాంక్ యూ సిస్టర్, ధన్యవాద్. సో ఇక్కడ అయితే టీ అయితే చాలా బాగుందన్నమాట. సో రాత్రి కూడా టీ తాగాను, బట్ అమౌంట్ అయితే నేను ఇవ్వలేదు. చాలా అంటే చాలా బాగుంది. సో డెఫినెట్లీ ఐ విల్ ట్రై నౌ. ఓకే, బాయ్. సో నా యొక్క ప్రయాణం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో సైకిల్ అనేది పూర్తిగా రెడీ అయింది. సో నా యొక్క స్టాండ్ అనేది ఇరిగిపోయిందనమాట. సో అవతల వెల్డింగ్ చేయించుకోవాలి. వెల్డింగ్ ఎక్కడ దొరకట్లేదు ఇక్కడ. అదేవిధంగా నా యొక్క వెనక క్యారియర్ కూడా కొంచెం వంగిపోయింది. సో దాన్ని కొంచెం బాగు చేసుకోవాలి. ఓకే, సో మనకి ఎదురుగానే కనిపిస్తుంది కార్గిల్ వారియర్ మెమోరియల్ అనమాట. సో నైస్. ఓకే, జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. బాయ్.